ఇక్కడ మీ అందరికీ తెలుసు ఒక రైతు కష్టం. ఒక రైతు సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే ఫలసాయానికి గిట్టుబాటు ధర రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడో, ఆ పంట తన కళ్ళ ముందు నాశనం అయిపోతుంటేనే కూడా అంతే ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైం కంటనీరు పెడతాడు. నువ్వు మామిడి రైతుల్ని పరామర్శిస్తాను అని చెప్పి సేమ్ అదే బల ప్రదర్శనలతో అందరి చేత సీఎం అని అరుపులు అర్పించుకుంటూ రోడ్డు మీదకు వచ్చి ఈరోజు ఆఖరికి ఆ రైతుని కూడా బెదిరించి సంవత్సరం పాటు పండించిన ఆ పంటని ట్రాక్టర్లో ఎత్తుకొచ్చి దొంగతనం చేసి రోడ్ల మీద పోసి ఆ ట్రాక్టర్లతో తొక్కిస్తూ ఉంటే నిజంగా ఇక్కడ మీలో ఎవరైనా ఒక రైతున్నా, నేను మాట్లాడేటప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా రైతున్నా ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. నిజంగా ఒక చిన్న పువ్వు పూస్తేనే అది ఒడిలిపోతుంటే చాలా బాధపడతారు. అటువంటిది ఇంత పెద్ద ఎత్తున ఆ మామిడికాయల్ని రోడ్డు మీద పోసి ఆ ట్రాక్టర్లతో తొక్కించి వీళ్ళాంటి మామిడి రైతులకు న్యాయం జరిగేది, వీళ్ళాంటి మామిడి రైతులకు న్యాయం చేసేది. మామిడి రైతులను ఆదుకున్న గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అయినప్పటికీ కావాలని వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి వాళ్ళ బల ప్రదర్శన చేయటానికి అని చెప్పి వీళ్ళ తాలూకా విధ్వంసం ఈ రకంగా చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాలండి. నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు రైతుల పేరిట బయటికి పరామర్శలు చేయాలంటే ఈరోజు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు ఇటువంటి వ్యక్తుల గురించి అండి ఈరోజు ఒకసారి నెక్స్ట్ పెట్టమ్మా, ఒకసారి వినండి. సుభాషిత ఒక ప్రజాప్రతినిధి, మహిళా ప్రజాప్రతినిధి, ఆవిడొక సిట్టింగ్ ఎమ్మెల్యేని నోటికొచ్చినట్టు బూతులు తిడితే కేసులు పెట్టమా అండి? జైలుకి వెళ్ళరా? అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వస్తారు. అటువంటి వ్యక్తిని ఏ మొహం పెట్టుకొని పరామర్శిస్తావు? నిజంగా అవతలలో తిడితే నీకు చాలా బాగా ఉంది అనుకుంటే అది నువ్వు ఇంట్లో కూర్చొని పిలిపించి మాట్లాడుకోవడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నీ వరకే, నీ 4 గోడల వరకే సరిపోతుంది. కానీ బయటకు వచ్చి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నావా? ఆ మాటల్ని నువ్వు సమర్థిస్తున్నావా? ఆ మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడడం, అదేవిధంగా అతి నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడడాన్ని సమర్థిస్తున్నట్టేనా దీని అర్థం? అటువంటి వ్యక్తులను కూడా పరామర్శించడానికి వెళ్ళి బల ప్రదర్శన చేసిన ఇటువంటి గొడ్డలి పార్టీ అధ్యక్షుడిని ఏమనాలో ప్రజల తగలకు విచక్షణకు వదిలేస్తున్నాను ఈరోజు. ఇక్కడ మీరు అతగాడు ఏం మాట్లాడాడో కూడా మీకు తెలుసు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నడి రోడ్డు మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడితే మేము కేసులు పెట్టకుండా ఉండాలా అండి? మాట్లాడితే వాళ్ళు చేసే తప్పులన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాట్లాడాల్సిన విచక్షణ లేని మాటలన్నీ మాట్లాడతారు, బూతులన్నీ తిడతారు, మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని రాజకీయ కక్షతో మమ్మల్ని అరెస్టు చేశారని మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదా? నిజంగా మీకైనా ఒకసారి ఆలోచన చేసే జ్ఞానం ఉందా? మీ కుటుంబ సభ్యులైనా ఇటువంటి మాటలు సమర్థిస్తారా? అటువంటి వ్యక్తిని వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు పోతాడు.